ఓటమి అట్లా కనబడుతుంది సిచ్యువేషన్ నుంచి బయటపడలేక ఉన్నారా? ముఖం అట్లా కనబడుతుంది. లేదు, గట్టిగానే ఖద్దరేసిర్రు, బాగానే ఉన్నారు. కానీ సో ఎక్కడ లోపం జరిగింది? ఎమ్మెల్యే నుంచి మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. సో ప్రజలు ఓట్లేదు, మాజీ ఎమ్మెల్యే ఇంకా దాంట్లో పోస్ట్ మార్టం చేయడానికి ఉంటుంది. ఏం లేదు, పోస్ట్ మార్టం చేయాలి కదా. అది అంతర్గతంగా చేసుకోవాలి, విత్ ఇన్ ద 4 walls చేసుకోవాలి, విచ్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్. కర్నూలు చావుకు 100 కారణాలు ఉంటాయి అన్నట్టు ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి. గెలుపోవడం ఈక్వల్గా తీసుకోలేకపోతే కష్టం అవుతుంది. గెలిచినప్పుడు గొప్పగా చెప్పుకోవడం, ఓడిపోయినప్పుడు బాధపడడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. బట్ జీవితంలో అనేక ఉత్థాన పతనాలను చూసి ఇందాక వచ్చినాను కాబట్టి నేను రెండింటిని కూడా సమానంగానే చూసుకుంటే మళ్ళీ తెల్లారి నుంచి పనిచేస్తున్నాను. నేను చాలా మంది ఈయన దుబ్బాకు వస్తాడా రాడా, కోలుకుంటాడా అనుకున్నారు వీళ్ళంటే. మళ్ళీ నేను దుబ్బాకులోనే ఉన్నా. ఓడిపోయిన 4 రోజులలో 15 రోజులు మళ్ళీ దుబ్బాకులోనే తిరిగి వచ్చినాను నేను. అంటే నేను చాలాసార్లు ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా 7:30 అంటే దుబాకలో ఉన్న క్యాంప్ ఆఫీస్లో ఉన్నాను వాళ్ళు. సో ఇంటర్వ్యూ చేయడానికి కూడా పాసిబుల్ అయ్యేది కాదు. మరి అంతగా ఉన్నారు కదా, ఎందుకు జనం ఓట్లేలే మీకు? అదే చెప్తానండి, ఒక ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. నా ప్లానింగ్లో లోపల నేనే చెప్పుకోవాలి తప్ప ఐ కెనాట్ బ్లేమ్ సంబడి ఎల్స్. గెలిస్తే నేనే గెలిచిన, నా వల్ల గెలిచిన, ఓడిపోతే మీడియా సహకరించలేదు, పోలీసు వాళ్ళు సహకరించలేదు అని కుంటి సాకులు ఎత్తుకోవడం అనేది సరైంది కాదు. సో బీయింగ్ ద లీడర్ నాదే లోపం అని నేను ఒప్పుకోవాలి. లోపం ఎవరిదైనా ఎందుకు ఓడిపోయినా కానీ వెన్ యూ స్పీక్ ఓవర్ ద మీడియా నాదే రెస్పాన్సిబిలిటీ, నాదే బాధ్యత. నేను నడపలేకపోతేనే కదా నేను ఫెయిల్ అయ్యాను. నాయకుడిగా నేను నడిపిస్తే నేను గెలవాలి కదా. నన్ను నడిపించడంలో ఎక్కడో నాకు కార్యకర్తలకు మధ్యలో గ్యాప్ వచ్చిందా, నాకు ప్రజలకు మధ్యలో గ్యాప్ వచ్చిందా, లేదా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోయినానా, లేదా అప్పుడున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నన్ను కార్నర్ చేసిందా, ఇట్లా చాలా అంశాలు ఉంటాయి. వీటన్నింటినీ క్రోడీకరించి చూసుకున్నప్పుడు నేనే బాధ్యత తీసుకోవాలి. టఫ్ ఫైట్ కూడా ఇవ్వలేకపోయారు కదా, వాట్ ఈస్ ద రీజన్? అంటే సింపతియా, పైసలా, లేకపోతే హరీష్ గారు ఏమైనా ప్లాన్ చేసినారా, ఇంకేమైనా కుట్రలు జరిగినాయా? సో మెనీ ఇష్యూస్ ఉంటాయి విచ్ వీ కెనాట్ డిస్కస్ ఓవర్ ద ఎయిర్. బట్ చాలా ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ. మెజారిటీ అంటే ఒకటితో గెలిచినా, 2 ఓట్లతో గెలిచినా గెలిపే. బట్ అక్కడ కత్తిపోటు సంఘటన కానివ్వండి, ఆ తర్వాత పోలీసు వాళ్ళు మమ్మల్ని చేసినటువంటి హరాస్మెంట్, వాళ్ళు డబ్బు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి మా కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెట్టించడం, మా వాళ్ళని సైలెన్స్ చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు కనబడతా ఉంటాయి. ఆఫ్టర్ పోస్ట్ మార్టం కనబడేటువంటి కారణాలు ఇట్లా చాలా కనబడతాయి. కారణం ఏదైనా కానీ ఓటమికి నేనే బాధ్యత తీసుకోవాలి, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే నేనే నాయకుడిని, నేనే 3 ఏళ్ళు అక్కడ ఉండి పనిచేసినాను. ఓడిపోయినప్పుడు నేను వేరే వాళ్ళని బిలేం చేయడం అనేది కరెక్ట్. కానీ బై ఎలక్షన్లో మీరు మీ పోలీసులు అడ్డుకున్నారు, రకరకాల ఇబ్బంది పెట్టిరు, మీ పైసలు పట్టుకున్నారని ప్రచారం చేశారు, ఎన్నో చేసిరు కదా. ఉప ఎన్నికల్లో జరిగినటువంటి దెబ్బలన్నింటినీ హరీష్ రావు అంటే ఆయన క్రోడీకరించుకొని ఆయన మొత్తం ఒక మెదక్ జిల్లాకే కన్ఫైన్ అయ్యి, మెదక్ జిల్లా నుంచి ఈ 2 వ్యక్తులు రావద్దు అసెంబ్లీకి, ఈ 2 వస్తే నాకు ఎప్పుడు పక్కలో బల్లెంలా ఉంటారని చెప్పి ఆయన వ్యక్తిగతంగా మా 2ని టార్గెట్ చేసి, ఈ కార్నర్లో ఒకరిని, ఆ కార్నర్లో నన్ను కార్నర్ చేసి ఆయన ఉప ఎన్నికల్లో జరిగినటువంటి లోపాలన్నీ మిమ్మల్ని జగ్గారెడ్డిని 2ని అసెంబ్లీకి రాకుండా చూడాలని ఆయన శతదా ప్రయత్నించిండు. కొంతవరకు సఫలీకృతమైన. సో డబ్బులు బాగా ఖర్చు పెట్టిరా వాళ్ళు? 28 ఈవినింగ్ 5 o'clockకి ప్రచారం ముగిసిన తర్వాత అసలు ఒక్కొక్క ఊరికి 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఇట్లా జేబులు డబ్బులు పెట్టుకుంటూ పోయినారు. కొన్ని సందర్భాల్లో భయపడి ఇట్లా ఇంటి ముందు వారేసుకుంటూ పోయినారు పొద్దున్న 6 గంటలకి. ఎంతమంది ఉంటే అంతమంది అట్లా 25-30 crores మీడియా వెహికల్స్లో, అంబులెన్స్లో, పోలీస్ వెహికల్స్లో తీసుకొని వచ్చి దగ్గరుండి మరీ పంచిపించినారు. సో ఎక్కడో అన్నట్టున్నారు మీరు, పోలీసుల వల్ల కూడా నేను ఓడిపోయినా. గెలిచినప్పుడు కూడా పోలీసు వాళ్ళనే గెలిచిందా అని చెప్పి నేను అప్పుడున్న సిపి జోయల్ డేవిస్కి చెప్పినాను. ఇప్పుడు మా సిపి మేడం శ్వేతకు చెప్పాలి. భవిష్యత్తులో బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి సిపి శ్వేత. ఎందుకట్లా, ఏం చేశారు ఆమె? సో షీ హెల్ప్డ్ ద బీఆర్ఎస్ పార్టీ. ఆమె ఏమనుకుందంటే 3వసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పి 144 సెక్షన్ ఉందని, మేము 5 కనబడితే మా మీద కేసులు చేసుడు, మేము కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి పోతే మా మీద కేసులు చేసుడు. మీకు దారుణం చెప్తాం, మా కార్యకర్త ఒక అతని జేబులో 5,000 రూపాయలు ఉంటే కేసు చేసారు, 5,000 రూపీస్ ఉంటే ఎఫ్ఐఆర్ చేసారు దుబ్బాక్ పోలీస్ స్టేషన్. డబ్బులు పంచుతున్నారు మీరని. అది ఎన్నికల కంటే 20 రోజుల ముందు. 2 రోజుల ముందు మేము పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే అక్కడికి పోయి మీ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, మీ వాళ్ళందరూ వెళ్ళిపోవాలని మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి ఆ డబ్బులు అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ఫెసిలిటేట్ చేసింది తప్ప ఎక్కడ కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. సో ఈ ఓటమిని మీరు ముందే ఊహించి ఉంటారు నాకు తెలుసు, మీరు అన్ని ముందుగా అనలైజ్ చేయగలుగుతారు కదా. పొరపాటున కూడా ఊహించలేదు. మీరు ఏ సర్వే ఏజెన్సీ అడిగినా, ఎవరిని అడిగినా కానీ 28th నైట్ వరకు కూడా, ప్రచారం ముగిసేంత వరకు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పుంటే ఇంకొక రకంగా ప్లాన్ చేసేవాళ్ళం మేము. సో మెజారిటీ చూసి నెంబర్ చూసి షాక్ అయ్యారా సడన్ గా? కొంత ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. అంటే ఇంత ఘోరమైన రిజల్ట్ ఎందుకు వచ్చింది అని కొంత ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. సో మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమైనా మిమ్మల్ని టార్గెట్ చేసి ఉంటారా? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్.
సో ఏం జరిగింది అనేది ప్రపంచానికి అంతా తెలుసు. ఇంకా మళ్ళీ నేను ప్రత్యేకంగా నోరు తెరిచి పలానా రఘు వాళ్ళు ఓడిపోయినా పలానా మల్లయ్య వాళ్ళు ఓడిపోయినా అని చెప్పుకుంటే అది నా చేతకంతనం అవుతుంది. ఓటమికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నాను. బాధ్యత మీరు తీసుకుంటే అలాంటి కుట్రలు ఏమన్నా జరిగినాయా అని అంటున్నాను. మాట్లాడడం వల్ల హరీష్ రావు చేసే కుట్రలు ఇప్పుడు మాట్లాడడం వల్ల ఫలితం ఏమొస్తుంది రఘు? దానివల్ల జరిగిందని అంటున్నారు మీరు. దానివల్ల ఫలితం ఏమొస్తుంది అంటున్నా. ఫలితం సహకరించకపోవచ్చు, పరోక్షంగా నేను ఓడిపోవాలని కోరుకోవచ్చు. నేను ఓడిపోతే సంతోషపడేటోళ్ళు ఉండొచ్చు, ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు, జర్నలిస్టులు ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. వ్యక్తిగతంగా నన్ను ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రేమగా చూస్తారా, కోపంగా చూస్తారా తర్వాత. కానీ ఓడిపోవాలని కోరుకోవడము, సైలెంట్ గా ఉండడం వేరే విషయం. అది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం కింద. కొంతమంది మీరు ఓడిపోవాలని ఏమైనా కుట్రలు చేయడము, లేకపోతే పైసలు ఏమైనా ఇది చేయడం ఏదైనా ఉంటే అది ఇంకొక రెండో. సో అన్నీ జరుగుతాయి రగన్న, రాజకీయం అన్న తర్వాత అన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటిని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సీరియస్గా తీసుకునే వాళ్ళు అనేది పెద్ద మన హీరోల్ని చేసి చూడాల్సినట్టు. సో మీరు సీరియస్ గా తీసుకుని మొన్న ఒక ఛానల్తో మీరు మాట్లాడినట్టున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు మీరు. కరెక్ట్ కాదని మీ పార్టీ నాయకుల్ని అన్నట్టున్నారు కదా. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి మా కార్యకర్త బంధువులకి నేను చెప్పింది ఏంటంటే, ఇది మంచి పద్ధతి కాదు. ఏదంటే విత్ ఇన్ ద 4 walls పార్టీ సమీక్ష చేసుకుంటుంది, రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ చూసుకుంటుంది. కానీ మీ గురించి కొంత, నా గురించి కొంత నెగిటివ్ పెడితే అల్టిమేట్గా ప్రజలలో పల్చన అవుతాం. అట్లాంటి పోస్టింగ్స్ పెట్టకండి అని నేను అప్పీల్ చేసినాను తప్ప ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి. సో ఏ పార్టీ లీడర్ని మీరు అనలేదా? అంటే మీ పార్టీకి సంబంధించిన ఎవరిని, ఏ నాయకుడిని మీరు అనలేదా? ఏ ఒక్కరిని కూడా నేను ఈ రోజు దాకా నా ఓటమి తర్వాత నేను ఏ ఒక్కరి పేరు తీసుకొని ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరి మీరు ఎందుకు గెలవలేకపోయారు, వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు అనేది అన్నట్టున్నారు కదా, క్వశ్చన్ చేసినట్టున్నారు కదా. అట్లా సోషల్ మీడియాలో మీ మీద పలానా వ్యక్తులు ఇట్లా పోస్టింగ్స్ పెడుతున్నారంటే నన్ను అంటున్న వాళ్ళు కూడా గెలవలేదు కదా, మరి ఆలోచించుకోవాలి కదా వాళ్ళు కూడా. కార్యకర్తల్ని సంయమనంగా ఉండమని చెప్పాలి తప్ప కార్యకర్తల్ని రెచ్చగొట్టి నా మీద మీరు, మీ మీద నేను పోస్టింగ్స్ పెట్టుకోవడం వల్ల ఇద్దరికి వ్యక్తిగతంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు రేపు ఎవరికి నష్టం జరుగుతుంది? లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ ఆలోచించుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేసినాను తప్ప ఐ నెవర్ బ్లేమ్డ్ ఎనీబడి. ఎవరు వాళ్ళు అసలు? ఇండివిజువల్గా నేను ఎవరి పేరు చెప్పలేదు, నాకు పేరు చెప్పలేదు, మీ మనసులో ఉన్నది ఎవరు అంటున్నాను, అదే అంటున్నాను. ఇట్ కెనాట్ బి డిస్కస్డ్. అది పార్టీ ప్లాట్ఫామ్లో పార్టీ పెద్దలకు చెప్తున్నాను. ఇక్కడ ఇట్లా జరిగింది, దీనివల్ల పొరపాట్లు జరిగినాయి, వీళ్ళని రెక్టిఫై చేసుకోండి అని చెప్పడం పార్టీ అంతర్గతంగా చెప్పాలి తప్ప అది బయట. సరే, మీరు వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టి ఉంటారా గతంలో? సో ఇప్పుడు నా వల్ల నీకేం నష్టం జరిగింది అనేది నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు జైలుకి పోయినావు, ఆ రోజు నేను జైలుకి వచ్చి నేను పరామర్శించలే. రఘునందన్ రావు వకీల్ నన్ను వచ్చి పరామర్శించలేదని నువ్వు మనసులో పెట్టుకుంటే దానికి నేనేం చేస్తారా కదా, చేయలేను కదా. వ్యక్తులకి వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే దాన్ని మన మీద రుద్దాలనుకుంటే నీ మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది, నా మనసులో ఏముందో మీకేం తెలుస్తుంది చెప్పండి. ఎవరు ఏ సందర్భంలో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎవరు ఎందుకు ఎట్లా బాధపడతారు అనేది తెలియదు కదా. సో అందరు ఖండించారు, నేను ఖండించిన. కొంతమంది జైలుకి వచ్చి నీకు పనిలో పొలమో ఏదో ఇచ్చుకుంటాడు, నేను వచ్చి ఇవ్వలేదు కాబట్టి నీకుంటే ఉండి ఉంటుంది. అరే రగన్న నేను ఇంత క్లోజ్గా ఉంటాను, వకీల్ కదా, కనీసం ఒకసారి నా దగ్గరికి జైలుకి రాకపోయాను. ఎప్పుడైనా లీడర్లు అంత చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడాలి కదా. లీడర్లు కూడా మనసు, ఎక్కడో బలమైన మనసు, లీడర్లు కూడా మనసులే కదా, మనసంతా గాయపడి, లీడర్లు కూడా మనసులే కదా, మనసంతా గాయపడి మీ మీద చేసి ఉండాలి. ఐ డోంట్ థింక్ వాళ్ళు చేయడం వల్ల నేను ఓడిపోయినా నేను అనుకుంటలేను. నా ప్లానింగ్లోనే ఎక్కడో చిన్న పొరపాటు, కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా జరిగిందేమో, దాన్ని ఇంకొంచెం పెంచుకోవాలి, ఇంకా బాగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. గెలిచినా ఓడినా జనంతో ఉంటాం కాబట్టి ఉప ఎన్నికలలో అంత గొప్ప గెలిపించారు. ఖచ్చితంగా అట్లే ఉండాలనేది నా నేచర్. గెలిస్తే నేను ఏదో పెద్ద ఎమ్మెల్యే అయిపోయినా నేను కొత్తగా ఏం బంగారం తినలేదు, ఓడిపోతే ఇవాళ ఏం వెండి తినేది ఉండదు. ఇప్పుడు తిన్నా గవే 2 రొట్టెలు, గదే ఇంత కూర తప్ప ఇంకా కొత్తగా మార్పు ఏమి ఉండదు. గవే అంగి గవే లాగులేస్తాయి, ఇంకేముంటుంది రకంగా ఏం మారుతుంది.